వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను సుబ్బారావు గారు చేసేటువంటి సిరీస్‌లో దేని మీదైనా సరే అవేర్‌నెస్ అనేది పేరెంట్స్ కలిగి ఉండాలి అనేటువంటి విషయం. ప్రవర్తన వల్ల కావచ్చు, లేదంటే మానసికంగా కావచ్చు, పిల్లలు ఎక్కడ దెబ్బతింటున్నారు అనేటువంటి దానికి రెగ్యులర్‌గా డిస్కషన్స్ నేను సుబ్బారావు గారు మాట్లాడుకుంటున్నాము. అయితే పేరెంట్స్ ఆహారం తీసుకునేటువంటి విషయంలో పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బావుంటుంది అనుకునేటువంటిది అండ్ రెగ్యులర్‌గా స్కూల్‌లో సుబ్బారావు గారు ఏం చూసారో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారు. ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి నాగరాజు గారు. సో పిల్లలు మీరు చూస్తే అండి దేనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నట్లు మీరు భావించారు? ఏ పిల్లవాడికైనా సరే మొట్టమొదట అవసరమైనటువంటిదండి ఫిజికల్ హెల్త్ అండి. సో ఫిజికల్ హెల్త్ తర్వాత మెంటల్ హెల్త్, ఆ తర్వాత ఎడ్యుకేషన్. సో ఈ ఫిజికల్ హెల్త్ విషయంలో మనం ఆలోచించినప్పుడు, ఈ రోజున మనం చూసినప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి పిల్లలకి కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించాలి అని అనుకుంటారు, సౌకర్యాలు ఇస్తారు. కానీ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలకు వచ్చేటువంటి అలవాట్లు మాత్రమే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందిస్తాయి అనేది నేను చెప్పేటువంటి అంశం అండి. సో అలవాట్లు సరిగా లేనప్పుడు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే అందదు అనేటువంటిది. సో ఈ కాంటెక్స్ట్లో నా అబ్జర్వేషన్స్ ప్రకారం, చాలామంది పిల్లల్ని చూసినటువంటి అబ్జర్వేషన్ ప్రకారం ఈరోజు ఒక పదం గురించి నేను చెప్పబోతున్నానండి. ఈ పదం 1950లో మైక్రోబయాలజిస్ట్ మైకేల్ జాకబ్సన్ అనేటువంటి ఆయన కనిపెట్టినటువంటి పదం అండి. ఈ పదం ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఎంత గొప్పది అని అంటే ప్రపంచంలో ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అలా షేక్ చేస్తున్నటువంటి పదం అదే జంక్ ఫుడ్ అండి. ఇది చేసేటువంటి గమ్మత్తు, లేకపోతే ఇది చేసేటువంటి చిత్ర విచిత్రాలు మనం ఏదైతే మొట్టమొదటిగా పిల్లలకు అందించాలనుకుంటున్నామో ఫిజికల్ హెల్త్ చాలా దారుణంగా దెబ్బతీస్తుందండి. అసలు జంక్ అంటే ఏంటండి? జంక్ అంటే చెత్త అని అర్థం అండి. జంక్ ఫుడ్ అంటే చెత్తతో కూడినటువంటి పదార్థం అని. అసలు ఫుడ్ అంటే ఏంటండి? అసలు ఫుడ్ ఎందుకు తీసుకోవాలి మనం అని ఆలోచించినప్పుడు, ఫుడ్ అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళి అది అక్కడ ఉన్నటువంటి చర్య ప్రతిచర్యలకు అనుగుణంగా అందులో ఉన్నటువంటి శక్తి రిలీజ్ అయ్యి మన బోన్స్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి, మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఫంక్షన్కి కావలసినటువంటి ఎనర్జీని ఇస్తూ ఫైనల్గా కాగ్నిటివ్ ఫంక్షనింగ్ని బ్రహ్మాండంగా చేసేటువంటిది ఫుడ్ అండి. కానీ జంక్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందండి? జంక్ ఫుడ్ అంటే అసలు ఏమిటి? ఎక్సెసివ్ షుగర్, ఎక్సెసివ్ ఫ్యాట్, ఎక్సెసివ్ సాల్ట్, ఇవి ఉంటూ అత్యధిక క్యాలరీలు కలిగినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం జంక్ ఫుడ్ అంటామండి. సో మరి ఇది ఇవ్వటం వల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ కూడా అత్యధిక మోతాదులో ఉండటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. జనరల్గా పిజ్జా, బర్గర్, బ్రెడ్, వైట్ బ్రెడ్, ఇలాంటి అంశాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం పానీపూరి, సో ఇవన్నీ కూడా మనం జంక్ ఫుడ్ కింద మనం తీసుకుంటుంటాం. దీనితో పాటుగా బయట నుంచి వచ్చినటువంటి ఫుడ్స్ మాత్రమే కాకుండా కేక్స్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి, ఇవే కాకుండా మన ఇండియన్ ఫుడ్స్లో ఉన్నటువంటి సమోసా, ఆలు బోండా, పరోటా, పానీపూరి, సో ఇలా రకరకాల వంటకాలు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ ఖాతాలోనే ఉన్నాయి అనేటువంటిది సుస్పష్టం అండి. సో మరి దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి? పిల్లలకు జరిగేటువంటి నష్టాలు ఏమిటంటే ఎవరిని అడిగినా సరే మొట్టమొదటి ఏం చెప్తారంటే ఒబిసిటీ అని చెప్తారు. ఈ ఒబిసిటీ అనేటువంటిది మొట్టమొదటిగా ముందుగా మనకు కనిపించేటువంటిదండి. కానీ దీని లోపల ఉన్నటువంటి లోతుల్లోకి వెళ్తే కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయండి. మొట్టమొదటిది న్యూట్రిషనల్ వాల్యూ చాలా లోగా ఉంటుందండి. ఎప్పుడైతే న్యూట్రిషనల్ వాల్యూ లోగా ఉంటూ మనం ఇంత తిన్నా సరే, పిల్లలకి ఇంత పెట్టినా సరే క్వాంటిటీ ఉంటుంది తప్ప దాంట్లో క్వాలిటీ లేకపోవటం వల్ల వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మొట్టమొదటిగా జరిగేటువంటి నష్టం అండి. రెండోది ఒబిసిటీ కాకుండా తర్వాతది కార్డియోవాస్క్యులర్ ఎఫెక్ట్ జరుగుతుందండి. అంటే హెల్త్ మీద దెబ్బతింటుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఫ్యాట్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్కి పునాది పడుతుందండి.
అక్కడి నుంచి కిందకి వెళ్దామండి. స్టమక్కి వెళ్ళేటప్పటికి డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే దీంట్లో ఫైబర్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ ఎంతో కష్టపడుతుంది. మనం తీసుకునేటువంటి లోపడేసేసినటువంటి ఫుడ్ దాన్ని జీర్ణం చేయటానికి, దాని నుంచి శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఎంతో కష్టపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా వెంటనే జరిగేటువంటిది ఏమిటంటే అండి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేటువంటిది ఒక ప్రమాదకరం. ఎప్పుడైతే మలబద్ధకం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా తర్వాత వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నట్టే, అన్ని క్యూలో ఉంటాయి. ఎందుకంటే లోపల పోవలసినటువంటి చెత్త బయటికి వెళ్ళకపోతే అది క్రియేట్ చేసేటువంటి ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుందండి. మన ఇంట్లో వెజిటేబుల్ వేస్టేజ్ తీసుకుందాము, ఒక 2-3 రోజులు అది బయటకు వెళ్ళలేదు అనుకోండి, ఏమవుతుంది, అదే మరింత ఇబ్బందిని మనకి చేకూరుస్తూ ఉంటుంది. సో అట్లాగే ఇది కూడా. సో మొత్తం టోటల్గా హెల్త్ మీద ఇక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ ఇది ఏదైతే మొదలైందో తర్వాత వచ్చేటువంటి రోగాలకి ఇది పునాది అవ్వటమే కాకుండా ఉదయాన్నే వీటితో ఉన్నటువంటి వాళ్ళు మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండలేరు. సో మెంటల్గా కూడా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రావటం కానివ్వండి, ఓవరాల్గా హెల్త్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటేనండి వీటిలో సోడియం కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది హై బ్లడ్ ప్రెషర్ కూడా దారితీస్తుంది. సో ఇవి రోజువారీ అక్యుములేట్ అయ్యి క్రానిక్ డిసీజెస్కి ఇది పునాది అవుతుంది అనేటువంటివి చాలా సంస్థలు వరల్డ్ వైడ్ చెప్తున్నాయండి. సో దాంట్లో భాగంగానే హైపర్ టెన్షన్ అనేటువంటిది ఒకటి, షుగర్ అనేటువంటిది మరొకటి, ఇవి హార్ట్ డిసీజెస్కి పునాది అవుతున్నాయి అనేటువంటి చెబుతున్నాయి. ఈ కారణంతోనే బ్రెజిల్ దేశం ఉంది కదండి, బ్రెజిల్లో 2013లోనే వీటిని పబ్లిక్ ప్లేసెస్లో అమ్మటం ఆపేశారండి. సో పబ్లిక్ ప్లేస్లో వీటిని అమ్మరు. పర్టికులర్లీ డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో, అంటే మనం ఈ రోజున మద్యం ఎలాగైతే డిజిగ్నేటెడ్ ప్లేస్లో అమ్మాలి అనేటువంటి రూల్స్ ఎట్లాగైతే ఉన్నాయో బ్రెజిల్లో అలాంటి రూల్స్ ఉన్నాయండి. ఇక నార్వే విషయానికి వచ్చినప్పటికీ 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఇవి తినిపించడం నిషిద్ధమండి. ఇక మన ఇండియాలోకి వచ్చేటప్పటికి బీహార్ కానివ్వండి, కేరళలో కానివ్వండి, వీటి మీద 14.5% ఎక్స్ట్రా ఛార్జ్ను కూడా వీళ్ళు చేశారనమాట అండి. ఎక్స్ట్రా ట్యాక్స్ని వేశారు. సో ఈ విధంగా ప్రపంచంలో కొన్ని దేశాలు చాలా, జపాన్ కూడా చాలా అగ్రెసివ్గా 2008లోనే ఈ యొక్క జంక్ ఫుడ్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫుడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఈ 4 అంశాలు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉందండి. జపాన్లో 2008లోనే వీటి మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు వీటి నుంచి బయట పడ్డారండి జపాన్లో. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇది ఆరోగ్యాన్ని కబలిస్తున్నటువంటి అంశం. సో దీన్ని జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇండియాలోకి వచ్చేటప్పటికి మనం ఇది ఎంత పెద్దదైపోయిందంటేనండి 93% పిల్లలు వారంలో కనీసం 2 సార్లు అయినా సరే దీన్ని ఉపయోగిస్తున్నారండి. ఈ రోజున 10% పిల్లలు ఒబెసిటీతో ఉంటున్నారండి. సో ఈ ఒబెసిటీతో మాత్రమే కాకుండా ఓవరాల్గా హెల్త్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది ఇది. మనం ఏదైతే లోపలికి తీసుకుంటున్నామో అది దీన్ని చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఉంది. సో మరి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, సో ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేటప్పుడు మొట్టమొదటిదండి దీంట్లో ఉన్నటువంటి రుచికరమైనటువంటి పదార్థాలండి. ఇవి టేస్ట్ బడ్స్ అంటాం. చిన్నపిల్లలు మనం చూస్తే షుగర్ తీసుకుంటే వాళ్ళు అసలు కంటిన్యూస్గా మారాం చేసి మరలా కావాలంటారు. అలాగే వీటిలో ఈ ఫుడ్స్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మన యొక్క టేస్ట్ బడ్స్ని అట్రాక్ట్ చేసేస్తాయండి. అది ఎడిక్షన్ స్థాయికి తీసుకెళ్ళిపోతాయి. సో కాబట్టి చాలా మందిలో అది కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితికి రావటం మొదటి కారణం అయితే, రెండోది లభ్యత అండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ కొనాలంటే ఎంత కష్టపడాలంటే ఏమి కష్టపడక్కర్లేదు. ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, వెంటనే 15 నిమిషాల్లో మీకు ఫుడ్ వస్తుంది. లేదు అంటే అలా బయటకు వస్తే 10 రకాల ఆప్షన్స్ మనకు బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటి లభ్యత అనేటువంటిది రెండవ కారణం అయితే, మూడవది అందరికీ పెరిగినటువంటి ఆర్థిక స్తోమత అండి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ స్పెండ్ చేయటం అనేటువంటిది అలవాటు అయ్యింది. ఉద్యోగాలు పెరగటం, ఇండస్ట్రియలైజేషను, సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు ఏవైతే పెరిగినటువంటి జీవన శైలిలో మార్పులు కానివ్వండి, వీటికి పునాది అవుతున్నాయి. దానితో పాటుగానండి ఈ రోజున నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. రెస్టారెంట్స్ వాళ్ళు ప్రతి ఏడాది పబ్లిష్ చేసేటువంటి రిపోర్ట్. ఇండియాలోనండి ఈ ఫుడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ ఎంత అనుకుంటున్నారు? 5,60,000 కోట్లండి.
ఇది 2028కి 7,70,000 కోట్లకు వెళ్తుంది అనేటువంటిది అంచనా అండి. మరి ఇంత పెద్ద వ్యాపారం అయినప్పుడు మనం టీవీలో కూడా చూసినప్పుడు కొన్ని అగ్రిగేటర్స్ కానివ్వండి, చాలామంది ఇచ్చేటువంటి యొక్క ప్రకటనలు చూస్తే అసలు ఆ ప్రకటన చూస్తేనే నోరు ఊరుతుంది. సో అవసరం లేకపోయినా వెంటనే ఆర్డర్ చేసి తినాలనిపించేటువంటి పరిస్థితి. అంటే అంత పెద్ద బిగ్ ప్లేయర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇప్పుడు చెప్పినటువంటి కారణాలు కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయటం, ఆటోమేటిక్గా దానికి ఇది కూడా ఎందుకు ఇది ఇంత చెప్తున్నానంటేనండి, ప్రపంచంలో పొగాకు వల్ల చనిపోయేటువంటి జనాలు ఎంతమంది అంటేనండి 8 మిలియన్లు అండి. ఈ జంక్ ఫుడ్ వల్ల చనిపోయేటువంటి జనాభా ఎంత అనుకుంటున్నారు? 11 మిలియన్లు అండి. సో మరిది ఖచ్చితంగా దీన్ని జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది కదండి. సో ఇంతే ఫిజికల్ హెల్త్ని, తద్వారా మెంటల్ హెల్త్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అసలు దాన్నే కొన్ని రోజుల తర్వాత తీసేసేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద వెంటనే స్పందించాలి. అంటే ప్రతిసారి కూడా అది ఒక లిమిట్ దాటి వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. మీరు అలా చెప్తుండే టాపిక్, యాజ్ అ ప్రొఫెషనల్ డైటీషియన్, నేను డైటీషియన్ కూడా ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను నేను. అవునండి. అవును సార్. అంటే మీరు అలా మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది అనమాట. చాలా క్లియర్గా చక్కగా చెప్పారు మీరు. మన పిల్లలు తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ బిహేవియర్ మీద పడుతుంది. అంటే మనకు తెలియదు, ఒక కాఫీ తాగితే కెఫీన్ ఎఫెక్ట్ వల్ల ఎనర్జీ ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం ఏ విధంగా అయితే ఫీల్ అవుతామో, లేదు అని అంటే జనరల్గా కొంతమంది డ్రింక్ చేసేటువంటి వాళ్ళు డ్రింక్ తీసుకున్న తర్వాత మూడ్ స్వింగ్స్ని బట్టి బిహేవ్ చేస్తారని ఎలా అయితే అనుకుంటూ ఉంటామో, మనం తీసుకునేటువంటి లేదంటే మనం ఇచ్చేటువంటి ఫుడ్ ఇంట్లో ఏదైతే ఉంటుందో దానివల్ల, అంటే రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్ ప్యాటర్న్ వల్ల పిల్లాడి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. జస్ట్ కామన్ సెన్సే మనం మాట్లాడుకుంటే, ఒక మనిషి డ్రింక్ చేస్తే ఏ విధంగా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటాడో తీసుకునేటువంటి ఒక్కొక్క డ్రింక్ వల్ల, అలాగే రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్లో పిల్లలు తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దానివల్ల రాను రాను రోజు కొద్ది చేంజెస్ చాలా జరుగుతాయి. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్ వల్ల. ఈ జంక్ ఫుడ్స్ ఏం చేస్తాయనంటే, మీరు ఇందా చెప్పినట్లు ప్రకటనలు అయితే మనం చూస్తాము, లేదంటే ఎల్ఈడి స్క్రీన్ మీద చూసిన, జనరల్గా సెల్ ఫోన్ స్క్రీన్ మీద చూసిన ఆటోమేటిక్గా టేస్ట్ బర్డ్స్కి అది ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో, ఆ ఫీల్ ఎప్పుడైతే, అంటే మనం మన కంటి ముందు కనిపించగానే మనకు ఆ ఎక్స్పీరియన్స్ని అంటే అనుభవించాలనిపిస్తుంది. ఫుడ్ని ఏ విధంగా అయినా సరే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలా పిల్లలు తయారైపోయి అడిగిందల్లా మీరు కొని పెట్టమో, లేదంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ని సరే మనం ఈ రోజుకి వాడికి ఇది ఇచ్చేస్తున్నాం అనుకుని చెప్పేసి అనుకుంటుంటారు. ఆన్ అన్ యావరేజ్ చూస్తే వీక్లీ 3 times 4 times కనుక మీ పిల్లలు జంక్ ఫుడ్ తింటున్నట్టు మీకు అనిపిస్తే, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. సో దయచేసి అది గమనించండి. నేను ఎంఎస్సి చేశాను. దానికి సంబంధించినటువంటి సైకాలజీ ఏ విధంగా మారుతుంది, ఫిజియలాజికల్ బాడీ ఏ విధంగా మారుతుంది, తెలియకుండానే పిల్లల్లో ఒబిసిటీ ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే ఇటువంటి వాటి వల్లే. మీకు నిజంగా దీని మీద పార్ట్ 2 కావాలంటే నేను సుబ్బారావు గారు డిస్కస్ చేసి మరీ చేస్తాము. లేదు దీనికి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. బట్ ఒకటే కామన్ సెన్స్, డ్రింక్ తీసుకున్నప్పుడు మనిషి బిహేవియర్ ఎలా అయితే అన్కాన్షియస్ అయిపోతూ ఉంటుందో, రోజు కొద్దీ ఆన్ అన్ యావరేజ్ వారానికి 3 సార్లు 4 సార్లు మీ పిల్లలు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు అని అంటే దానికి తగ్గట్టే ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. సో దయచేసి అది గమనించండి. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.